ఆ బుడతడి వయస్సు 5 ఏళ్లే, కానీ జ్ఞాపక శక్తి మాత్రం అసామాన్యం. ఏడాదిన్నర ప్రాయంలోనే జ్ఞాపక శక్తిలో రికార్డుల వేట మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు 23 జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఖాతాలో వేసుకున్నాడు. గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన బాల మేధావి ప్రదీప్ నారాయణ్ అద్భుత జ్ఞాపక శక్తి, చిన్న వయసులోనే సాధిస్తున్న ఘనతలను మనము తెలుసుకుందాం. బడికళ్లనని మారం చేసే వయసులో భారతదేశం గొప్పతనాన్ని వేదికల మీద చెబుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు 5 ఏళ్ల బండికళ్ల ప్రదీప్ నారాయణన్. అరుదైన జ్ఞాపక శక్తితో సామాజిక మాధ్యమాల ద్వారా వికసిత్ భారత్, నయా భారత్ బాహుబలి పేరిట కార్యక్రమాలను ప్రచారం చేస్తూ ఆలోచింపజేస్తున్నాడు. ఈ చిచ్చర పిడుగు ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారత్ ప్రతిభా బాల్ సమ్మాన్ 2026 పురస్కారానికి ఎంపిక చేసింది. ఢిల్లీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఉమా తులీజీ, భారత సైన్య మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ మేజర్ యశ్పాల్ సింగ్ మోర్ చేతుల మీదుగా ప్రదీప్ నారాయణ్ అవార్డు అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి బాలుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గుడివాడకు చెందిన రాజేష్, గుణప్రియ దంపతుల కుమారుడు ప్రదీప్ నారాయణ్ ఏడాది వయసు నుంచే విశేషమైన జ్ఞాపక శక్తి చూపించడం మొదలుపెట్టాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన రాజేష్, గుణప్రియ బాలుల్లోని ఆలోచనా శక్తి, సృజనను ప్రోత్సహిస్తూ వచ్చారు. ప్రదీప్ కేవలం ఏడాది 10 నెలల వయసులోనే జంతువులు, పక్షులు, పండ్లు, కూరగాయలు, మానవ శరీర భాగాలు, వాహనాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువుల పేర్లు చెప్పడం ప్రారంభించాడు. 170 ఫ్లాష్ కార్డులను 11 నిమిషాల 54 సెకండ్లలోనే గుర్తించి వాటి పేర్లను స్పష్టంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో తొలిసారి సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డు వచ్చింది. అత్యధిక ఫ్లాష్ కార్డులను గుర్తించినందుకు కలామ్స్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. అసాధారణ జ్ఞాపక శక్తికి గాను 2023 డిసెంబర్లో ప్రతిష్టాత్మక గ్లోబల్ కిడ్స్ అచీవర్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. మేము జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు ఇది బాడు, ఇది ఈ కారు, సౌండ్స్ అలా ఐడెంటిఫై చేస్తుంటే వెంటనే చెప్తుంటే అదని రికగ్నైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ చేయడం అలా స్టార్ట్ చేస్తాడు. అతనికి మెమరీ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి బాగా అర్థం చేసుకుని అతని మీద ప్రెజర్ పెట్టకుండా జాయ్ ఆఫ్ లెర్నింగ్ లాగా హ్యాబిట్ షేర్ చేద్దామని మేము బర్డ్ సెంచరీకి తీసుకెళ్ళాము చెన్నైలో. అక్కడ బార్డ్స్ అని చూపించేసి అతను అలవాటైన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బార్డ్స్ని ఐడెంటిఫై చేయమని ఒకసారి చూపిస్తే ఆ బార్డ్ మళ్ళీ రిపీటెడ్గా అక్కడ మకా ఉంది అలా ఐడెంటిఫై స్టార్ట్ చేశాడు. అట్లా అరౌండ్ 60 బర్డ్స్ని 39 సెకండ్స్లో ఐడెంటిఫై చేశాడండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వరల్డ్ రికార్డ్ టిల్ నౌ. ఈ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై అరౌండ్ 600 థింగ్స్ ఇన్ 20 minutes, సంథింగ్ లైక్ దట్. సో మెమరీ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో రీసెంట్గా భారత్ ప్రతిభా బాల సమ్మాన్ 2026కి బాబుని గుర్తించి బాబుకి ఢిల్లీలో అవార్డు ఇచ్చారు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు 2026 గౌరవ్ సమ్మాన్ అవార్డు ఇచ్చారు. అది September 18th గోవాలో తీసుకుని ఉన్నారు. అలాగే అరౌండ్ 23 అవార్డ్స్ వచ్చాయండి. అంటే మేము నేర్పించడం కాకుండా బాబాయ్ మమ్మల్ని చూసి అడిగేవాడు, ఇదేంటి అని ఇంట్రెస్ట్గా మమ్మల్ని అడిగేవాడు. మళ్ళీ తర్వాత మనం అడిగినప్పుడు చెప్పేవాడు. సో అలాగా లెర్న్ చేశాడు. 1 year 11 months ఉన్నప్పుడు మేము రికార్డ్ చేసాము. ఓకే చెప్తున్నాడు కదా, యాక్చువల్గా 1 year 9 months నుంచి స్టార్ట్ చేసాము. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేసాము. వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ కరెక్ట్ అని చెప్పేసి మాకు అవార్డ్స్ ఇచ్చారు. ప్రదీప్ తెనాలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో UKG చదువుతున్నాడు. తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలను చక్కగా మాట్లాడుతున్న ఈ చిచ్చర పిడుగు తాజాగా 60 రకాల పక్షుల పేర్లను కేవలం 39 సెకండ్లలోనే చెప్పి అబ్బురపరిచాడు. ఈసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మీద గురిపెట్టాడు. పీకాక్, బుల్బుల్, అవుల్, వుడ్పెక్కర్, ప్రదీప్ నారాయణ చిన్నప్పుడే తల్లిదండ్రులు బాలుల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి అతనికి ప్రతిదీ కూడా చక్కగా ఇంట్రెస్ట్ గా నేర్పిస్తూ ఉండేవారు. ఓ సంవత్సరం 11 నెలల వయసులో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా
చాలా అవార్డ్స్ తీసుకున్నాడు. బాబు గురించి పత్రికల్లో తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి, అలానే టెలివిజన్స్ లో కూడా కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. అడుగుతూ ఉంటారు, ఎవరి బాబు అంటే మా గ్రామానికి చెందినటువంటి ఫలానా ప్రదీప్ మాస్టర్ గారి మనవడు అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాం. రికార్డుల్లో తన పేరు ఉండటం కాదు, రికార్డులే తన పేరు మీద ఉండాలన్నట్టుగా ప్రతిభ చూపుతున్నాడు గుంటూరు జిల్లా గుడివాడకి చెందినటువంటి ప్రదీప్ నారాయణ్. 2 ఏళ్ల వయసులోనే అపారమైన జ్ఞాపక శక్తితో బాలమేధావిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బుడతడు ఇప్పటి వరకు 11 అంతర్జాతీయ పురస్కారాలతో పాటు 12 జాతీయ పురస్కారాలను అందుకున్నాడు. బాలమేధావిగా అందరి మనల్ని అందుకుంటున్నాడు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి భారత్ ప్రతిభ బాల సన్మాన్ అవార్డును కూడా సొంతం చేసుకున్న ఈ బుడతడు వండర్ కిడ్గా అందరి మనల్ని అందుకుంటున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.